ఈరోజు అగతమ్మ గారి యొక్క పండుగ మనందరికీ తెలుసు. అగతమ్మ గారి యొక్క పండుగ కన్నతల్లి కథోలిక శ్రీ సభ మాత్రమే ఘనముగా కొనియాడుతుంది. ఘనంగా అంటే అండి, మనం అందరం అనుకుంటాము ప్రతి చర్చిలో పూలేసి పూలమాలలేసి అగతమ్మ గారి యొక్క ఫోటోలు పెట్టి ప్రార్థించడమేమో మధ్యవర్తిత్వ ప్రార్థన అనుకుంటాం. కానీ ఘనంగా అంటే దివ్యమైన బలి పూజలో జ్ఞప్తికి తెచ్చుకోవడమే ఘనత. చూడండి, ఈరోజు చాలామంది దివ్యమైన బలి పూజకి వెళ్ళుంటాం. అక్కడ ఫాదరు స్టార్టింగే దేవుడి యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసంలో మీరు ఉందురుగాక అంటే మీతోనూ ఉండునుగాక అని మనం రిప్లై చెప్పినప్పుడు ఎమ్మటే వాళ్ళ దగ్గర ఉన్న పెద్దగా ఉంటుంది కదా, బైబిల్ లాంటి పెద్ద పుస్తకం హోలీ వన్, అది తీసుకొని వాళ్ళు ఎమ్మటే అంటూ ఉన్నారు, ఈరోజు అగతమ్మ గారి యొక్క చనిపోయిన దినాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాము, మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఇది కొనియాడుతుంది అని. అది నాకు ఆలోచన రాగానే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. ఒక సాధారణమైన వ్యక్తులు చనిపోయినప్పటికీ కూడా దేవాతి దేవుడి కృప వల్ల అందరినీ కూడా దేవుడు జ్ఞప్తికి తెచ్చుకునేలాగున దివ్యమైన బలి పూజలను పెడుతున్నాడు తన యొక్క బిడ్డల పేర్లు. ఒకవేళ మనం కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఎన్నో ఉంటాయి, అయినప్పటికీ మనం చనిపోతే కూడా అలా గుర్తుపెట్టుకోవాలంటే మన పిల్లలైన కనీసం దివ్యమైన బలి పీఠం దగ్గర కాకపోయినా మన పిల్లలు కనీసం మా అమ్మ చనిపోయిన రోజు, మా నాన్న చనిపోయిన రోజు, లేదంటే పుట్టినరోజులు, ఇంకేదైనా రోజు అంటే కనీసం దివ్యమైన బలి పూజలో మాస్ ఆఫరింగ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆస్తిపాస్తులు సంపాదిస్తే సరిపోదు, ఆ ఆత్మని సంపాదించగలగాలి. ఏ ఆత్మ? నీ బిడ్డ ఆత్మని, నీ కొడుకు ఆత్మని, నీ కూతురు ఆత్మని, మన బిడ్డల ఆత్మలని మనం రక్షించగలగాలి. ఇది మన వల్ల అవుతుందా అంటే మన వల్ల అసలే కాదు, మన వల్ల ఏది కాదు, కేవలం దేవుడి ఆత్మ సహాయం వల్లే అవుతుంది. ఇది నాకు ఎందుకో అక్కడ అనిపించిందండి. మనం అందరం ఆస్తులు ఇస్తాం. ఈరోజు గాస్పల్స్ కూడా అంతే కదా, ఈరోజు రీడింగ్ కూడా అంతే. మొట్టమొదటి పట్టణంలో దీవెనలు ఇస్తూ ఉన్నాడు కుమారులకి చనిపోయేటప్పుడు, కానీ ఈ లోకంలో దీవెనలు ఇవ్వరు. ఎక్కడ పెట్టింది మా అమ్మ ఆస్తి కాయిదాలు, ఎక్కడ పెట్టాడు మా డాడీ ఆస్తి కాయిదాలు, ఎన్ని ఇండ్లు ఉన్నాయి మాకు, ఎన్ని రెంట్లు వస్తున్నాయి మాకు, ఉన్న వాళ్ళకైతే. లేని వాళ్ళకైతే అది కూడా ఉండదనుకోండి. శపించుకుంటేనే వాళ్ళు చచ్చిపోతుంటారు, ఒక పక్కన వీళ్ళు శపిస్తూ ఉంటారు, ఏం సంపాదించలేదు మా అమ్మ మా నాన్న అని. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న మనకి ఈ లోకం గురించి అంత పట్టింపు అవసరమా అంటే నిజంగా అవసరం లేదు, నిజంగా అవసరం లేదు. ఈ రోజున ఆనందంగా ఉన్నానని కొంతమంది మాత్రమే చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే క్రీస్తు ఏంటో మనకు అర్థమవుతుంది, వాక్యం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది మెల్లమెల్లగా. అందుకే మనం ఏదో అశాశ్వతమైన దాన్ని పట్టుకొని నేను ఆనందంగా లేను అని చెప్పట్లేదు. నేను ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే వాక్యంలో ఉన్నాము, దేవుల్లో ఉన్నాము, అందుకే ఆనందపడుతూ ఉన్నాం మనం అందరం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు వాక్యం అయితే నేనేం ప్రిపేర్ అవ్వలేదు, కానీ పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే చాలామంది బిడ్డలు ప్రార్థన అవసరతలో ఉన్నారు, విజ్ఞాపన ప్రార్థనలు చేయండి, నన్ను ఎక్కువగా స్తుతించండి అని మాత్రం గుర్తు చేశాడు దేవుడు. ఎక్కువగా స్తుతించండి. ఈరోజు దివ్యవాణి ఛానల్లో కూడా నేను చెప్పింది ఇదే అనమాట, ఎక్కువగా దేవుని స్తుతించాలి. ఈరోజు అగతమ్మ గారు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఏసే నా కాపరి, ఏసే నా ఊపిరి. ఈ లైన్ తీసుకొని ఆల్మోస్ట్ గంట వాక్యం చెప్పాను నేను దివ్యవాణిలో. వాళ్ళు 2 వీడియోలు చేస్తారు తప్పక. అంటే పరిశుద్ధాత్మదేవుడు ఎంత గొప్పవాడంటే అండి, మనం పడిపోకముందే మనల్ని ఎలా పరామర్శించాలో తెలుసు, ఎలా పైకి ఎత్తాలో తెలుసు. మనం కిందికి చూస్తాము, కానీ దేవుడు పైన చూడమని చెప్తాడు. ఇందాక లాంటి ప్రార్థన, ఇందాకలా పాట పాడుతుంది కదా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు మా తండ్రి. అవును, మరి భూమిలో లేడా దేవుడు? భూమిపైన లేడా? ఉన్నాడు, మనుషుల రూపంలో ఉన్నాడు. అందుకే భూమి మీద ఉన్నారని వాళ్ళు రాయలేదేమో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పాటలో. మనుషులమే, దేవుడు నివసిస్తున్నాడు మనిషిలో, నీలో నాలో. మరెందుకు అంత కోపం, మరెందుకు అంత స్వార్థం, మరెందుకు ఆస్తుల గురించి ఆలోచన? చూడండి, మనలో చాలామంది అనారోగ్యం వస్తేనే ఎలా ఆలోచిస్తాం మనం, అయ్యో నాకు ఈ యొక్క ప్రైవేట్ పార్టీకో లేకపోతే ఈ యొక్క శరీరానికో ఈ యొక్క చేతికో ఈ కాలుకో నొప్పి అవుతుంది అనగానే ఎమ్మటే మన దృష్టి మొత్తం ఆ నొప్పిపైనే ఉంటుంది. కానీ ఏసయ్య పడిన స్లీవ ధ్యానాంశం మీద పోదు మన ఆలోచనలు చాలా మటుకు. ఇప్పుడు 38 ఉందాం, తిప్పి తిప్పి కొడితే ఒక 5కి వస్తుండొచ్చు ఆలోచన. పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన బిడ్డలకి ఒక 5కి వస్తుండొచ్చు.
అంటే మొత్తమే రాకుండా ఉండదండి, ఒక్క 5కైనా వస్తుంది. దేవుడి యొక్క పంచగాయాల మీద ఆలోచన ఒక్క 5కన్నా వస్తుంది మన గ్రూప్లో. కాబట్టి ప్రతి పరిస్థితికి, ప్రతి సమస్యకి మనకి సమాధానం ఎక్కడో లేదు, దేవుడి దగ్గరే ఉంది. ఎక్కడుంది? దేవుడి దగ్గరే ఉంది. అందుకే అగతమ్మ గారిని ఎంత భయంకరంగా చంపారంటే, ఆ యొక్క చెస్ట్ భాగాలని, బ్రెస్ట్ భాగాలని, స్త్రీలకున్న ఆ యొక్క ఏమంటారండి, రొమ్ము భాగాన్ని రెండిటిని కోసేశారు వాళ్ళు. ఒక రాజు, ఒక రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి, పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి ప్రేమించాడు, తన అందానికి ముగ్ధుడైపోయాడు. అగతమ్మ గారి యొక్క అందానికి ముగ్ధుడైపోయి నేను నిన్ను చేసుకుంటాను అంటే, లేదు నేను చేసుకోను, ఈ కన్యత్వము, ఈ నా జీవితము దేవుడి కొరకే, నేను మాట ఇచ్చేశాను దేవుడికి అని. మరియ తల్లి ఒక మాట అనింది చూడండి, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. అప్పటికి పరిశుద్ధమైన గ్రంథం రాలే, 3వ శతాబ్దం. కానీ మన పునీత అగతమ్మ గారు ఈ మాటని కోట్ చేస్తారు. ఎలా చెప్పారు తెలుసా? నా తల్లి అయిన మరియ తల్లి యొక్క బాటలో నేను నడుస్తూ ఉన్నాను, ఆ తల్లి ఏ విధంగా అయితే తన యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించుకుందో, నేను కూడా నా జీవితాన్ని కన్యగా నేను నా దేవుడికి సమర్పించుకుంటాను, అయితే నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్తూ ఉంది. ఉన్నతాధికారి ఆయే, కోపం వచ్చేసింది. రాజు దగ్గరికి వెళ్ళాడు, ఇదిగో పలానా స్త్రీ దేవుని స్తుతిస్తూ ఉంది, అన్యుడితో మాట్లాడుతున్నాడు కదా వెళ్ళి, ఆమె దేవుని స్తుతిస్తుంది, ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు, మీరంటే అసలు గౌరవం లేదు రాజా అని అతని దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలు అగతమ్మ గారి మీద లేపి తీసుకొచ్చాడు. అసలు ఆమె ఏమీ అనలేదు రాజు గురించి, కానీ తీసుకొచ్చి పెట్టాడు ముందు. రాజు ఆజ్ఞాపించాడు, భటులు వెళ్ళారు, సైనికులు వెళ్ళారు, తనని తీసుకొచ్చారు, చెరసాలలో వేశారు. ఎంత దుర్గంధపు వాసన అంటే చెరసాల భయంకరం, ఆ స్మెల్ తట్టుకోవడం అతి భయంకరం. మనం అంతెందుకండి, మన ఇళ్ళలో అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటేనే క్లీన్గా, లేకపోతే మనం ఎన్నిసార్లు అడుగుతాం, ఏదంటే అది వాడుతూనే ఉంటాం. మళ్ళీ దాంట్లో స్మెల్ రావడానికి ఇంకో మంచి పర్ఫ్యూమ్ లాంటిది ఏదో వాడుతూ ఉంటాం, ప్యాకెట్లు వస్తున్నాయి ఈ మధ్యలో. అలాంటిది అగతమ్మ గారు అంత భయంకరమైన స్మెల్ తట్టుకుని ఆ చెరసాలలో ఉంది. ఇది సరిపోదు అని ఆమెని ఆ యొక్క ఛాతి భాగం మొత్తం కోసేసి చెరసాలలో అంధకారంలో వేస్తే ఎలా అని ఆమె అప్పటికి కూడా కంప్లైంట్ చేయట్లేదు దేవుడి కోసం. అయ్యా నీ కోసం నేను భరిస్తాను, అయితే నాకు ఆత్మశక్తినివ్వు, ఆత్మ అనుగ్రహానివ్వు ప్రభువా, నీకోసం చచ్చిపోవడానికైనా నేను సిద్ధమే. ఎన్నో నెలలు తనకి బాధ కల్పించింది వారు. ఇది మరణ వేదన. ఒక స్త్రీ, ఒక కన్యా స్త్రీ, కరెక్ట్గా చెప్పాలంటే 20 ఏండ్ల పైబడుతున్న స్త్రీకి ఇలాంటి బాధ. అమ్మో నన్ను కోసేసరి కానీ ఇంకా నేను చచ్చిపోతాను కదా, బ్లీడ్ అవుతుంది కదా అనలేదు. అయ్యా నీ మహిమార్థం అయితే నన్ను కాపాడు, ఇంకా మరిన్ని ఆత్మను రక్షించుటకు అని ప్రార్థన చేస్తూ ఉంది. ఆ సమయంలో ప్రపంచానికి మొట్టమొదటి పోపైన పేతురు గారు దర్శనమిచ్చారు. చెరసాలలో అంధకారంలో ఉంది, దుర్గంధపు వాసనలో పడేశారు. ఆ సమయంలో పేతురు గారి దర్శనమిచ్చి వచ్చి తనను ముట్టి స్వస్థపరిచారు. అదేంటి మనం అందరం ఇలా అనుకోవాలి కదా, అదేంటి పేతురు రావడం ఏంటి అండి, అంత బాధపడుతుంది అగతమ్మ గారు. దేవుడు రావాలి అసలు పరలోక రాజ్యం నుంచి, దేవుడు తన దూతను పంపించాడు పేతురు. అందుకే పేతురు గారి మధ్యస్థ ప్రార్థన మనం ఎందుకు అడుగుతాం, పునీతుల మధ్యస్థ ప్రార్థన మనం ఎందుకు అడుగుతాం? వాళ్ళు ఈ లోకంలో జీవించి మరణించారు, అయినప్పటికీ వారు జీవవంతులే అని దేవుడు వారి యొక్క ఉనికి ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. అగతమ్మకు అర్థమైంది, తనకి స్వస్థత వచ్చింది పూర్తిగా. 2 రొమ్ము భాగాలు కూడా స్వస్థత అయింది. కట్ చేశారు, రెండు రొమ్ము భాగాలు కూడా కట్ చేసింది, కింద పడ్డాయి 2 రొమ్ము భాగాలు. మళ్ళీ అతికిచ్చారు. ఎవరు? పునీత పేతురు గారి యొక్క చేతుల ద్వారా దేవుడు స్వస్థత ఇచ్చిన్నాడు. ఒకటి ఆలోచించుదాం మనం, మన ఆలోచన అండి, మానవుల ఆలోచన, అమ్మో ఇది ప్రైవేట్ పార్టు, అమ్మో ఇది చెస్ట్ పార్టు, అమ్మో ఇది ఇంకా ఏదో పార్టు, ఇదే ఆలోచన. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ఆలోచన మనకు ఉంటుందా? డాక్టర్ ఏమంటది, ఏం చేస్తున్నావమ్మా, ఫ్రీగుండు, వైద్యం చేస్తున్నా నేను, ఫ్రీగుండు అంటది. పర్సనల్గా ఎక్కడైనా ఏదైనా చేయాలని కూడా డాక్టర్ పర్సనల్గా చేయబెట్టినా కూడా ఫ్రీగా ఉండని చెప్తుంది. డాక్టర్ దగ్గర అన్నీ చెప్పాలంట, లేకపోతే మనకే కష్టం. మరి వైద్యులకే ఇలా చెప్పాలి అని అనిపించినప్పుడు పురుషుడా స్త్రీ అని చూడనసలు అవసరం లేదు.
మరి వైద్యులకే పరమ వైద్యుడైన మన తండ్రి తల్లి గర్భములో మనం రూపొందక మునిపే మనల్ని ఎన్నుకున్న మన మెస్సయ్య మరి దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పడానికి సిగ్గుపడుతున్నా? మన ప్రాబ్లం తెలుసా? నోరు విప్పి చెప్పము. నోరు విప్పి మనం చెప్పము. అవునా చెప్పాను జోష్నా నువ్వు అంటున్నావు. లేదు, చెప్పలేదు. నీ ప్రాబ్లం ఏంటో నోరు విప్పు, నువ్వు చెప్పలేదు. నీ సమస్య ఏంటో జోష్నతో చెప్పావేమో, లేదంటే ఇంకొకరితో చెప్పావేమో గ్రూప్లో, కానీ దేవుడితో చెప్పలేదట. సమస్య ఇదే. ఇప్పుడు ఇందాకలా అక్క వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు, చైతన్య యొక్క ప్రార్థన చేసినప్పుడు నేను చూశాను, జ్ఞానం గురించి అడుగుతూ ఉంది. జ్ఞానం కలిగి ప్రార్థించే కృపణ దయచేయండి. పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది ఆ వాక్యం. ఆ బిడ్డ చదివిందో లేదు కానీ, అదేవిధంగా అన్న మేరకు ప్రేయర్ చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇలా చేశానయ్యా, ఎంత విన్నా కూడా నాకు అర్థం కావట్లేదు అయ్యా అని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బిడ్డ చేసింది. అయితే మనందరం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో చేస్తున్నట్లయితే ఎందుకు నోరు విప్పబడట్లేదు ఇప్పటికీ కూడా అంటే దానికి కారణం తెలుసా? రోజు మ్యూట్లో ఉంటున్నాం, రోజు సైలెంట్గా ఉంటున్నాం. ఎక్కడ? భర్త దగ్గర కాదంట, ప్రేయర్లో. రోజు దేవుడి యొక్క సన్నిధిలో సైలెంట్గా ఉంటున్నాం. దివ్య సప్రసాదనాథుడి ముందు కూడా మనం నోరు విప్పట్లేము. పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి వచ్చి కూడా పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యం బయటికి కూడా చదవట్లేము. అంతెందుకు, నీ నోరు నా నోరు, కొంతమంది నోరు కేవలం తిట్టడానికి మాత్రమే ఓపెన్ అవుతుంది. కేవలం తిట్టడానికి మాత్రమే ఓపెన్ అవుతుంది, కానీ పరిశుద్ధమైన మాటలు మాట్లాడడానికి ఓపెన్ అవ్వట్లేదు మన నోరు. దానికి కారణం ఏంటి? మూగ దెయ్యం పట్టుకున్న ఒక వ్యక్తి అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాము. ఏం జరుగుతుంది ఆ వ్యక్తికి? దెయ్యం పట్టింది, అది అందరూ తెలుసు, కానీ దాని పేరేంటంటే మూగ దెయ్యం. అది మాట్లాడియదు. డెలివరెన్స్ ఎలా జరగాలి మరి? వాక్యం చదవడం ద్వారా. నువ్వు నేను అనొచ్చు, ఆ దెయ్యం కదా ఎట్లా పోతుంది అట్లా? ఆల్రెడీ ఇంతమంది ప్రార్థన చేస్తుంటే దెయ్యం ఎందుకు పోదు? ఈజీగా పోతుంది. అది జస్ట్ ఒక స్పిరిచువల్ డెలివరెన్స్ మాత్రమే. ఆధ్యాత్మికమైన బంధకము నుండి బయటపడడం. ఇది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేస్తే కనీసం ఏకీభవిస్తే అయినా జరుగుతుంది. అయినప్పటికీ కూడా నాకు స్పిరిచువల్ డెలివరెన్స్ లేదు, ఆధ్యాత్మికంగా ఇంకా నేను ఏదో బంధకంలో ఉన్నానంటే నువ్వు మొత్తం పనే చేస్తున్నావు. 6:45 PM నుండి ఇప్పుడు 8:45 PM వరకు నువ్వు కంప్లీట్గా 2 గంటలు కూడా అసలు వాక్యమే వినట్లేవు. వింటున్నా అని అపోహలో ఉన్నావు. అంతెందుకు, అక్క వాళ్ళు లేదంటే నేను లేదంటే ఇంకా బిడ్డలు ఎవరైనా జాయిన్ అయ్యి వాక్యం చెప్తున్నప్పుడు ఆ బిడ్డలు ఉచ్చరించిన వాక్యం ఉచ్చరించినా చాలంట. మనం మ్యూట్లోనే ఉన్నావుగా, ఉచ్చరించడానికి ఏం ప్రాబ్లం? భర్తనైతే మాట్లాంటాం కదండి, దేనికి పనికిరావు దేనికి నిజంగా పనికి రాకుండా పోతున్నాడు. కుమారులు అంటావు, కూతుర్లు అంటావు, దేనికి పనికిరావు నిజంగా పనికి రాకుండా అవుతూ ఉన్నారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం, జీవన్ మరణము నీ నోట పెట్టాను అంటే అర్థం కావట్లే. ఇంకెన్నిసార్లు చెప్పాలి దేవుడు మనకి? నీ నోరు విప్పు, జీవం వస్తుంది నోట్లో నుంచి. మరణం మాటమే ఎందుకు మాట్లాడుతున్నావు? అవునండి, మరణ మాటలు మాట్లాడుతున్నానేమో, బైబిల్ కూడా చదవడం మొదలుపెట్టానండి, బైబిల్ కూడా బయటికి చదువుతున్నానండి అని అంటున్నావేమో. అయితే ప్రొక్లెయిమ్ చేయి, ప్రాఫెసైజ్ చేయి, అట్టర్ చేయి. ఏం మాట్లాడావు ఈ రోజున? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, ఎత్తి పట్టండి అక్క మనం చేద్దామని చెప్పినప్పుడు ఎంతమంది బిడ్డలు సై అని ముందుకు వచ్చారు? 4 వచ్చారు. మిగతా వాళ్ళందరూ మ్యూట్లో ఉన్నారు. ఓకే, ట్రావెల్లో ఉన్నారు అనుకుందాం. మిగతా వాళ్ళందరూ అండి సైలెంట్గా ఏమి తెరవనట్లే, నోట్లో ఏదో పెట్టుకొని కూర్చున్నట్లే, బెల్లం ఇంత పెట్టుకొని నోట్లో కూర్చున్నట్టు సైలెంట్గా ఉన్నావు. ఏమ్మా ఎందుకు? ఏం లాభం? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సైలెంట్గా గ్రూప్లో ఉండి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడితే ఏం లాభం? దానికి కారణం ఏంటి తెలుసా? కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనము, పాపము చేయువారు ఎక్కువగా భయపడతారు. నోరు విప్పరు. ఇది నిజం. పాపము చేస్తాము కాబట్టి ఆ పాపమని బానిసత్వం నువ్వు ప్రార్థన చేస్తావా? నీ వల్ల కాదు, నీ వల్ల అసలే కాదు. పాపం అంటే ఎవరు? సాతానుగాడు. వాడి స్వరాన్ని వింటున్నావు, దేవుడి స్వరాన్ని ఇన్ని రోజుల నుంచి గ్రూప్లో జాయిన్ అవుతున్నావు, రోజు వాక్యం వింటున్నావు. ఎందుకు అవ్వట్లేదు నీకు నాకు స్పిరిచువల్ డెలివరెన్స్? బిడ్డలు అంతగానంగా ఉపవాస ప్రార్థనలు చేస్తుంటే ఎందుకు అవ్వట్లేదు? కారణం నువ్వు, కారణం నేను అని నువ్వు నేను అనుకోవాలి. అదేంటి ప్రాబ్లం? ఉచ్చరించు మాటని, దేవుడి వాక్కుని ఉచ్చరించు.
దేవుడి వాక్యాన్ని ఎత్తి పట్టు. 21 రోజులు బ్రదర్ చెప్పాడు, అలసిపోయాడు, అయిపోయింది. ఆ బ్రదర్కి మళ్ళీ ఏం పని లేదా? తమిళ్ గ్రూప్ ఉంది, ఇంగ్లీష్ ప్రే గ్రూప్లో వాక్యం చెప్తున్నాడు, ఇన్ని పనులున్నాయి. బిడ్డ ఎంతమంది నన్ను చూసుకుంటాడు? నువ్వేం చేస్తున్నావు? గ్రూప్లో చెయ్యి. దేవదేవుడు చెప్తున్నాడు కదా మనకి పని. అరుణకు కాల్ చేసి 4 పూటలు కాల్ చేయగానే అయిపోయింది అనుకున్నారా వాక్యము? ఎక్స్పీరియన్స్ అయింది అంతే. 21 రోజులు చేయాలి. ఇప్పుడు తర్పీదులు దేవుడిచ్చాడు 21 రోజులు. ఇప్పుడు అయిపోయింది. రావాలి, యుద్ధ రంగంలోకి నిలబడాలి. నాకు తెలియదు, నేను ఇంకా పాలే తాగుతాను, నాకు తెలియదు, ఇంకా నేను పెరిగే తింటాను, పెరుగన్నమే తింటానంటే ఏంటది? దేవుడు అంటూ ఉన్నాడు ఆది కాండంలో. దేవుడు అక్కడ వాక్యం రాయొచ్చుగా, ఇలా దేవుడు తన మనసులో అనుకున్నాడు ప్రపంచం మొత్తం పుట్టింది అనుకోవచ్చుగా. యావే ప్రభు తన యొక్క ప్రణాళికలో అనుకున్నాడు ప్రపంచంలో మొత్తం వెలుగు కలిగింది, చీకటి కలిగింది, అన్నీ కలిగాయి, నక్షత్రాలు పుట్టాయి, సూర్యుడు పుట్టాడు, చంద్రుడు పుట్టాడు అనొచ్చుగా. లేదు, అలా లేదు. అక్కడ వాక్యం ఏమనుంది? వెలుగు కలుగునుగాక అని ఒక స్వరము పలికింది. వాక్కు వెలుగు కలిగింది. నీ నా బ్రతుకులో నువ్వు నోరు విప్పి వెలుగు కలుగునుగాక అంటే కలుగుతుంది. నువ్వు అనట్లేవు, ప్రాబ్లం అదే. దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. యేసయ్య నీ ద్వారా నా ద్వారా పనిచేస్తున్నాడు ఈ లోకంలో. ఇప్పుడు మన నోటి ద్వారా పనిచేస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, అబద్ధం ఉన్నవాడు భయపడతాడు, పాపం ఉన్నవాడు భయపడతాడు, మోసం చేయవాడు భయపడతాడు. మరి ఇవన్నీ చేయకుండా ఎలా అండి ఉండేది? పరిశుద్ధమైన గ్రంథం చదవాలి. ఏం చేయొద్దు, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడద్దు దేవుడు నేర్పుతాడు తన బిడ్డకి నేర్పినట్లుగా. దీనికి కావాల్సింది ఏంటి మరి? కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనము, జ్ఞానము కలిగి. ఇందా నేను అన్నాను కదా చైతన్యక ప్రేర్ చేసిందని, అందుకే అన్నాను. జ్ఞానము కలిగి తన్ను పూజించువారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకొనుటకు గాను ప్రభు ఆకాశము నుండి నరుల వైపు పారజూచెను. చూడండి, ఎక్కడో దూరంగా ఉన్న ఒక వ్యక్తిని, పొలంలో ఉన్న మన అమ్మ నాన్నలు ఎట్లా పిలుస్తారు? ఇట్లా కండ్ల మీద చేయి పెట్టుకొని ఇట్లా చూస్తారు. మొత్తం 1 కిలోమీటర్ దాకా పిలవడానికి గట్టిగా పిలుస్తారు, కేకేస్తారు పలకడానికి. అంటే ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ పిలుస్తున్నారు. నోరు ఓపెన్ చేయాలి, పలికితేనే అక్కడ వినబడితేనే వస్తారు వాళ్ళు. అదేవిధంగా దేవాదేవుడు అంటున్నాడు, నువ్వు నేను కూడా రోజు ప్రార్థనలో జాయిన్ అవుతున్నావు, వాక్యం వింటున్నావు, విన్నదాన్ని మర్చిపోతున్నావా, లేదంటే లోపలికి వెళ్తుందా తెలీదు. కానీ దేవుడి కృపలో కొంతమందికైనా వెళ్తుంది. కానీ వెళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞానము కలిగి తన్ను పూజించువారు ఎవరైనా ఉన్నారా? జ్ఞానం అంటే ఏంటి? దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించుటే విజ్ఞానమునకు మొదటి మెట్టు. భయం లేకపోయినా ప్రాబ్లమే, భక్తి లేకపోయినా ప్రాబ్లమే. దేవుడి పైన అమ్మో నాకు భయం అండి దేవుడు అంటే, నో, భక్తి కూడా ఉండాలి. రెండో ఒకటే టైం రావాలి. ఆనాడు మోషేకి భయం భక్తి 2 ఉన్నాయి. అందుకే దేవుడు కొండ మీదకి రమ్మంటే భయం ఉంది, కానీ భక్తి కూడా ఉంది కాబట్టి వెళ్ళాడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నాతో మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు అని. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు ఏముంది తెలుసా? భయం ఒకటే ఉంది, భక్తి లేదు. అందుకే ఏం చేశారు? అమ్మో భయం వేస్తుందండి మాకు, దేవుడు మాట్లాడొద్దు మోషే మాతో, నువ్వు మాట్లాడు మోషే, ఇదిగో మేము ఆ కొండ దగ్గరికి రాము, మా వల్ల అవ్వదు, ఆ ఉరుముల సౌండ్లు ఆ మెరుపుల సౌండ్లు మా వల్ల అసలే అవ్వదు. పాపమున్నవాడు భయపడతాడు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, పాపమున్నవాడు భయపడతాడు. నువ్వు భయపడుతున్నావంటే పాపం ఉందని నేనేమి రెట్టి చెప్పట్లేను. ఏం చేస్తున్నావు? పాప సంకీర్తన తీయకుండా ప్రతి వారం తీసిన తర్వాత అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నేను ఒకవేళ పాలు తాగాలనుకో, పాలు తాగాలంటే ఒక గ్లాస్లో నీళ్ళు ఉన్నాయి. దూపైతే ఏం చేస్తావు? నీళ్ళు తాగుతావు. నీళ్ళు ఖాళీ చేసిన తర్వాత పాలు పోసుకొని తాగుతావు. అంతేగాని చల్లటి నీళ్ళలో ఒక గిన్నె పాలు పోస్తే ఏమవుతుంది? అవి కూడా నీళ్ళ లెక్క అవుతాయి, పాల టేస్ట్ ఉండదు. ఇప్పుడు దాన్ని ఖాళీ చేసావు, ఇప్పుడు దాన్ని నింపాలి, మళ్ళీ పాలతో నింపాలి. దేంతో నువ్వు నింపాలనుకుంటున్నావు ఆ గ్లాస్ని నింపాలి. దాని తర్వాత చేయిని నీ నోటి దగ్గర తెచ్చుకుంటావు, తాగుతావు. ఇదే విధంగా ఖాళీ చేసావు, పాప సంకీర్తన తీసావు, పాపము తీసేశాడు దేవుడు మన దగ్గర నుంచి. పాప క్షమాపణ అనే సాంగ్యం ద్వారా, గ్రేస్ ద్వారా దేవుడు మన పాపాలని క్షమించాడు. ఇప్పుడు దాన్ని నింపాలి. నువ్వు ఖాళీ పాత్రని దేంతో నింపాలి? వాక్యముతో నింపాలి. ఎలా నింపాలి? పరిశుద్ధమైన గ్రంథం విప్పాలి. ఇది మనం చేయాల్సిన పని. ఇది చేయట్లేం చాలామంది.
ప్రార్థన చేస్తాం, జపం. ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందంటే అండి, నేను విన్నాను వాక్యం చెప్పేటప్పుడు మన ఫాదర్స్ కూడా ఎట్లా చెప్తారంటే, వాళ్ళ ఫాదర్స్ కూడా వాక్యం చెప్పేటప్పుడు నేను విన్నదే చెప్తున్నాను. మన జోసెఫ్ రేటు ఫాదర్ చెప్పినట్టు గుర్తుంది నాకు. ఫాదర్ ఏమన్నారు, పేతురు సముద్రంలోకి అడుగు పెట్టాల్సిన సమయంలో అడుగు పెట్టాడు. మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు పడవని విడిచిపెట్టట్లే వాళ్ళు. ఎందుకు? అమ్మో మాకు అపాయం ఉంది సముద్రంలో, కానీ సముద్రం మధ్యలో దేవుడు ఉన్నాడని వాళ్ళు చూడట్లేరు. అదేవిధంగా పేతురు మాత్రం దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా ప్రభువా, నీవైనచ్చో నన్ను కూడా నడవడానికి ఆజ్ఞాపింపవా. పేతురు ముందుకేశాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, పేతురు ప్లేస్లో ఉండకుండా మనం ఒక్కొక్కసారి శిష్యులలాగానే ఆ బోట్లో ఉండి ఒక జపమాల ధ్యానిస్తాం. రెండో జపమాల దేవుడు అంటాడు బయటికి రా. అబ్రాహాముని పిలిచినట్టు దేవుడు నన్ను పిలుస్తాడు. బయటికి రా, పరిచర్యకి బయటికి రా, వాక్యం ఎత్తిపట్టు, బయటికి రా, దేవుని స్తుతించు, చేతులెత్తు, దేవుని స్తుతించు, మోకాలు వంచు అంటాడు దేవుడు. నేనేం చేస్తాను తెలుసా, పరిశుద్ధమైన జపమాల పట్టుకొని ఒక పూస, 2 పూసలు, 3 పూసలు అయిపోయిందా, ఒక జపమాల మొత్తం అయిపోయిందా, అయిపోయాయి. మళ్ళీ మధ్యాహ్నం 2వ జపమాల, మళ్ళీ సాయంత్రం 3వ జపమాల, మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు 4వ జపమాల. దేవుడు అన్నదేంది, బయటికి రా అన్నాడు, పరిశుద్ధమైన గ్రంథం పట్టుకో అన్నాడు. మరియ తల్లి ఏం చెప్పింది, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏం చెప్పాడు, యేసయ్య వాక్యము ధ్యానించండి, నన్ను తెలుసుకోండి, నన్ను కనుగొనండి, నన్ను పట్టుకోండి, నన్ను వెతకండి. ఎక్కడ వెతుకుతావు? వాక్యంలో ఉన్నాడు దేవుడు. మన నోర్లు అభిషేకింపబడ్డప్పటికీ అభిషేకాన్ని కోల్పోయి ఎందుకు ఇలా బ్రతుకుతున్నామంటే, నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్, నెక్స్ట్ మనం గిర్ని పడతాను కదా, పిండి కావాలి అంటే ఒక బియ్యాన్ని ఆ యొక్క గిర్నీలో వేసే ప్రాసెస్ మనం చేయట్లేము. గిర్ని అంటే ఏంది, అది టక 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 తిరుగుతూనే ఉంటుంది. నా నోరు పిచ్చి పిచ్చి మాటలకి, బూతు మాటలకి తిరగకూడదు. అట్లా నాలుక లోపల, నాలుకకి నరం లేదు, అది ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది. కానీ అట్లా తిరగొద్దు. ఏం తిరగాలి? వాక్యం తిరగాలి. అది అభిషేకం అంటే. అంతెందుకు, మన కీర్తన గ్రంథంలో ఎక్కడో నేను చూశాను, 24వ అధ్యాయంలోనో 27వ అధ్యాయంలో, 29వ అధ్యాయం 4వ వచనము, ప్రభువు స్వరము మహాబలమైనది. స్వరం ఎవరిది? ప్రభువుది. ప్రభువు స్వరము మహాబలమైనది, మహాప్రభావము కలిగినది. బలమైనదంటే అనేకుల్ని బలపరచకుండా వెనక్కి వెళ్ళదా వాక్యం. ప్రభు స్వరం అది వాక్యం అనగా. మహాప్రభావము కలిగినది. ప్రభావం అంటే ఎఫెక్ట్, రిజల్ట్. అనేకులను ప్రభావితం చేయకుండా వాక్యం నిర్జీవం అసలే అవ్వదు. విత్తిన వాక్యం మహావృక్షముగా మారుతుంది. కానీ విత్తబడేటప్పుడు నువ్వు నేను సంసిద్ధముగా ఉన్నామా లేదా? ఇప్పటికి కూడా మనమందరము ఇప్పటికి కూడా సైలెంట్గా నోరును మొత్తం మూసేసుకొని, చేతులు కాలు మొత్తం ఒక దగ్గర ముడుచుకొని, ఏమి చేతగాని వ్యక్తుల్లాగా వాక్యం దగ్గర రామని నాకేం తెలీదు వాక్యం అంటే, కానీ నేను క్యాథలిక్ని, నేను పుట్టు క్రైస్తవుని, పుట్టు గుడ్డోని అన్నట్టుంది ఇది. సారీ లార్డ్. ఏం చేస్తున్నాం మనం? ఏం చెప్తున్నారు దేవుడు? రోజు ఏం చెప్తున్నాడు? బిడ్డల ద్వారా ఏం మాట్లాడుతున్నాడండి? వాక్యం చదవండి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. అవును చూసిన పోతుంటే నిద్ర వస్తుంది, లేచి చదువు, మోకరించి చదువు, నడుచుకుంటూ చదువు, బయటికి వెళ్ళి చదవనికి వీలు రాకపోతే ఇంట్లో ఉండి చదువు, భర్త వెళ్ళిపోయిన తర్వాత చదువు, పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత చదువు. చదవపోవడానికి 10 కారణాలు చెప్తాము. దేవుడి వాక్యం చదవడానికి ఒక్క కారణం దొరకలేదా నీకు రోజు మొత్తం? కాబట్టి మనము ఏదైతే బయటికి కనబడుతున్నామో అది మనం కాము. నిజం. వీఆర్ నాట్ అ సింపుల్ పర్సన్స్. మనము ఆర్డినరీ పర్సన్స్ కాము. మనము సామాన్యులము కాము. ఇది గుర్తుపెట్టుకో. మనము సామాన్యులము అసలే కాదు. మనము శక్తివంతులం దేవుల్లో. కానీ ఆ శక్తి ఎక్కడ పనిచేస్తుంది? నోటి ద్వారా పనిచేస్తుంది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక మాటను, అయ్యా ఇగో ఎవరో ఒకరు అన్నారనుకో, ఎవరో ఒకరు ఆంటీ అనుకో, ఇంకెవరో అనుకోండి, పడుచు వ్యక్తి అనుకో, నాకు క్యాన్సర్ ఉందయ్యా, లేదంటే బ్రెయిన్లో
క్లాట్ ఉందయ్యా, లేకపోతే ఇట్లుందయ్యా, అట్లుందయ్యా అంటే ఆ వ్యక్తికి నువ్వేం చెప్పాలి? క్యాన్సర్ ఉందా? అవునా, ఇగో మా పక్కింటి ఆయనకి మొన్ననే ఉండి చచ్చిపోయిండు ఆయన అని చెప్తావా? లేదంటే బలపరుస్తావా? బలపరచాలి. అంటే దేవుడి వాక్యం ఉపయోగించకుండా కేవలం నీ నోటి మాట నా నోటి మాట ఉపయోగిస్తే బిడ్డలు బలపడుతున్నారు కదా. మరి దేవుడి వాక్యము మధ్యలోకి తీసుకొస్తే ఇంకెంత బలపడతారు. అర్థం చేసుకో. దేవుడి వాక్యానికి ఎంత శక్తి ఉందంటే ఆది కాండంలో దేవుడు అన్నమాట వెలుగు కలుగును గాక. వెలుగు పుట్టిందా లేదా? వెలుగులో ఉన్నామా లేదా? ఉన్నాము. అంధకారాన్ని దేవుడు వేరు చేశాడు, చీకటిని పక్కకు పెట్టాడు, వెలుగులోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు క్రీస్తు. మరి వెలుగులోకి రాకుండా చీకటిని పట్టుకున్నావెందుకు? వెలుగులోకి రాకుండా వ్యాధినే పట్టుకొని చూస్తున్నావెందుకు? వెలుగులోకి రాకుండా అయ్యో నా వల్ల ఇది కాదు, అయ్యో నా వల్ల ఇది కాదని ఎందుకంటున్నావు? నీ వల్ల కాదు, కరెక్టే. దేవుడున్నాడు నీలో, దేవుడున్నాడు నాలో, దేవుడి వల్ల సాధ్యమే. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడి బలము వలన నాకు విజయం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. సైన్య బలం వలన కానీ నా సొంత బలం వలన కానీ నాకు విజయము కలుగదు, దేవుడి నుండి వచ్చే ఆత్మ శక్తి వలన నాకు విజయము కలుగుతుంది. ఆమేన్. ఆత్మ ఉంది నీలో, గుర్తుపట్టు. ఆత్మ ఉంది నీలో, గుర్తుపట్టు. సాతానుగాడు బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తూ ఉంటాడు, ఏమని తెలుసా? వద్దొద్దొద్దొద్దు, వాక్యం నువ్వు ఎంత చదివినా వేస్టే. ప్రార్థన చేయి, జపమాలు చేయి. ప్రార్థన ఈ జపమాల కాదు, ఇంకా డివైన్ మర్సీ చేయి, ఇంకో 10 డివైన్ మర్సీలు చేయి, ఇంకో 10 జపమాలు చేయి. మరి తను ఏం చెప్తుంది? పొయ్యి వాక్యం చదువమ్మా. ఏంటమ్మా ఇంత మొండిగా ఉన్నావు? పొయ్యి వాక్యం చదువు. జపమాల ధ్యానించావా? పొద్దున డివైన్ మర్సీ చెప్పావా? సరిపోయింది. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను అన్నాను, తల్లి ఈరోజు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావురా అంటే, చేస్తానక్క. మధ్యాహ్నం డివైన్ మర్సీ, ఎందులో మన సిల్లి ఫాదర్లో, పొద్దున డివైన్ మర్సీ, ఎవరిదో ఇంకొక యూట్యూబ్ ఛానల్, మళ్ళీ ఇంకేదో ఇంకో ప్రార్థన. మరి బైబిల్ ఎప్పుడు చదువుతావు తల్లి అంటే, బైబిల్ చదవా ఇక, అంతే ఇక నా ప్రార్థన. అది ప్రార్థనంట. ప్రార్థన అంటే ఏంటి? నేను దేవుడితో మాట్లాడాను, దేవుడు నాతో మాట్లాడా. ఎలా? బైబిల్ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కదా. అవునండి, దేవుడు వ్యక్తుల ద్వారా మాట్లాడతారు కదా. అట్లాంటి సిరిల్ ఫాదర్ ద్వారా మాట్లాడట్లేడా? సిరిల్ ఫాదర్ వారు మాట్లాడుతున్నారు దేవుడి యొక్క ప్రేరణ ద్వారా, కరెక్టే. అది ఎంతసేపు గుర్తుంటుంది నీకు? జోష్నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అరుణక్క ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, లేదంటే మన ఇంకా జ్యోతక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అనేక మంది బిడ్డల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతసేపు గుర్తుంటున్నామా నీకు? పట్టుకుమని గంట అయిపోయి, గంట కూడా కాదు, 10 నిమిషాలు ఫోన్ పెట్టేసామా, అయిపోయిందా? ఇప్పుడు ఏం తిన్నా, ఎట్లా పడుకోవాలి, ఏం చేయాలి, రేపొద్దున ఏం వండాలి, మళ్ళీ రేపొద్దున ఏం వండాలి, ఎల్లుండి పొద్దున ఏం వండాలి, వారం మొత్తం ప్లానింగ్తో ఒక 4 వెజిటేబుల్ తీసుకొచ్చి ఆ యొక్క ఫ్రిడ్జ్లో పడేస్తాము, కట్ చేసి పెట్టుకుంటాం అన్నీ. ఒక 1 వీక్కే ఇంత ప్రిపరేషన్ ఉంటే శరీరాన్ని పోషించడానికి, మరి ఆత్మని పోషించడానికి ఇంకెంత ప్రిపరేషన్ ఉండాలి మనకి. రేపు చేసే పని ఈరోజే చేయాలి. పరిశుద్ధమైన గ్రంథంలో దేవాదేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నీకు అనిపించిందా బైబిల్ చదవాలని? చదవాల్సిందే. ఫోన్ వచ్చిందా, సైలెంట్లో పెట్టి పక్కకు పెట్టు. అమ్మో అర్జెంట్ అయితే జోష్నా, దేవుడు చెప్తాడు, ఏం పర్లేదు, భయపడకు. ఆత్మచేత నడిపింపబడు వారికి దేవుడి ఆత్మ ప్రేరణ ఉంది. దేవుడు చెప్తాడు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. మనం అనుకుంటాము, ఈ వాక్యం వినగానే మనం అనుకుంటాం, ఏమైనా సరే ఇప్పుడు ప్రేయర్ కాల్ పెట్టేగానే తీసుకోవాలి, వాక్యం తీసుకోవాలి. లూకాసు వార్త 12:12 ఆ గడియలో ఏమి చెప్పవలనో పరిశుద్ధాత్మదేవుడు నీకు నేర్పును అని ఉంది. ఇది ధ్యానిస్తా ఈరోజు మొత్తం అనుకుంటాం, గుర్తుకుండదు. ఏం చేయాలి మరి? రాయాలి. ఏం చేయాలి గుర్తున్నారంటే? రాయాలి. నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వితౌట్ ఓపెనింగ్ ద బైబిల్ నేను దేవాదేవుని ఒక వరం అడిగాను. అయ్యా, ఎక్కడైనా టేబుల్స్ లేకపోతే, ఎక్కడైనా ఏ ఒక్క మన కనతలీల కథోలిక శ్రీ సభలో వెళ్ళినప్పుడు అన్నీ అరేంజ్ చేయరండి, లేపుపిలికి అన్నీ అరేంజ్ చేయరు. లాస్ట్ టైం నేను బ్రాహ్మణపల్లికి వెళ్ళినప్పుడు కూడా అట్లా జరిగింది. అక్కడ ఏం లేవు టేబుల్ కూడా. దేవాదేవుడు దివసప్రసాద ఆరాధకుడు దూరం ఉన్నాడు, నేను ముందున్నాను, స్టేజ్కి మొత్తం ముందు ఇటు సైడు పీపుల్ దగ్గర. ఆ సమయంలో ఏ టేబుల్ లేదు.
ఇప్పుడు నేను ఏం చేయాలి? మైక్ ఒక చేత్తో పట్టుకోవాలి. బైబిల్ ఎట్లా ఓపెన్ చేసేది? బైబిల్ కింద పడుతుందా? కష్టంగా ఉంది. ఆ రోజు నేను అన్నాను దేవుడితో. 3 గంటలు ఇచ్చాడు ఫాదర్ సమయాన్ని. ఫస్ట్ టైం నా లైఫ్లో 3 గంటలు నేను ఇచ్చినప్పుడు, పునీత అంతోనివారా నాకు తెలీదు, నువ్వు ప్రార్థన చేయి నా పక్క నుండి, వితౌట్ ఓపెనింగ్ ద బైబిల్. దయచేసి లీడ్ చేయడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవదేవుడి దగ్గర నుంచి నా కోసం మీరు అడగండి. మీ నాలుకను నాకు కొద్దిసేపు అన్నా ఇవ్వండి. ఇది ఒక్క ప్రార్థన అండి. ఆ క్షణమే నేను చేసిన ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరణ అది. నిజంగా అది అందరి వల్ల సాధ్యం కాదని ఆ రోజు నాకు వాక్య పరిచయం అయిపోయిన తర్వాత అర్థమైంది. మళ్ళీ లాస్ట్ టైం కూడా ఇక్కడ జైరాబాద్కి వెళ్తే 4 అక్క వాళ్ళు వచ్చారంట ఫాదర్ దగ్గరికి. మన సగే ఫాదర్ దగ్గరికి వచ్చి, ఫాదర్ లాస్ట్ టైం మీరు పిలిచారు కదా జోష్న అనే అమ్మాయిని, ఆ అమ్మాయిని పిలవండి ఫాదర్, వాక్యం చెప్తుంది, దయచేసి మాకు వినబుద్ధి అవుతుంది మళ్ళీ అని చెప్తుంటే, ఫాదర్ నాకు ఫోన్ చేశాడు మొన్న రోజు నైట్. గొంతు రావట్లేదు నాకు. మొన్న రోజు ఫాదర్ ఫోన్ చేసి అంటున్నాడు, జోష్న ఆ 4 ఎవరో మా ప్యారిష్ వాళ్ళే అమ్మ, నువ్వు ఎవరో కూడా తెలియదు, ఫస్ట్ టైం ఇక్కడే చూసారు, కానీ మళ్ళీ నిన్నే పిలుస్తున్నారు, లెంట్ సీజన్లో పిలుస్తాము, రెడీగా ఉండు, ఒక 2 రోజులన్న వాక్యం చెప్దు కానీ అనేసి అంటూ ఉన్నారు ఫాదర్. నేను అనుకున్నాను, ఈ పాపాత్మురాలికి ఒకప్పుడు బైబిల్ అంటే తెలియదు, బైబిల్లో ఉన్న వాక్యం ఇప్పటికి కూడా అర్థం కాదు. నిజం చెప్తున్నాను కదా, ఎంత తెలిసిన బైబిల్ నిజంగా ఆ రోజు వచ్చే కొత్తదనమే వేరు. మరలా కొత్తది దేవుడు పరిచయం చేస్తాడు. ఎప్పుడైతే నాకు బైబిల్ తెలుసు అని ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు బడబడా చదివేసి నాకు మొత్తం తెలుసు అని వర్గాల వైపు వెళ్ళి అద్భుతాలను నేనేం చేస్తాను, నేను సపరేట్గా ఒక పాస్టర్ని అని అనుకున్నామంటే పడ్డావు బొక్కలో, అయిపోయింది నీ పని. సాతాను గడియలేస్తాడు. అవిధేయత. నాకు తెలిసిన ఒకే ఒక్క ముక్కని పట్టుకొని ప్రపంచం మొత్తం తిరుగుతానంటే అది అవిధేయత. ఇప్పటికీ కూడా మన ప్రీస్టులను అడగండి మీరు, నేను ఎంతమంది ప్రీస్టులు అడిగినా నేను చూసింది ఒకే ఆన్సర్ వారి దగ్గర నుంచి. ఏమన్నారు తెలుసా? బైబిల్ సముద్రంలో ఒక చుక్క నాకు అర్థమైంది, సముద్రం అంతుంది అర్థం కావడానికి. ఒక్క లైన్ అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అంతుంది లోతు వాక్యములో. 73 పుస్తకాలు మానవ ప్రేరణ ద్వారా రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడింది. ఇది రాసింది మనుషులే అయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం ఎంతగా ఉంటే అంత లోతుగా అర్థమవుతుంది వాక్యం. ఆమేన్. ఇవ్వబోతున్నాడు దేవుడు ఆవరం. ఆమేన్. మన గ్రూప్లో ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అడగాల్సింది మనం డిగ్రీలు, హోదాలు, ఇంకేదో కాదు. అంతెందుకు, సీఎంగా, పిఎంగా, లేదంటే సీఈఓగా పెద్ద కంపెనీకి బైబిల్ దగ్గరికి వచ్చి వాడి నాలెడ్జ్ బైబిల్ దగ్గరికి వచ్చి మొత్తం చదివిన తర్వాత కూడా ఏమంటారు తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. నాకేం అర్థమవుతలేదు బైబిల్, నేను 2 సార్లు చదివాను అంటారు. ఏం కావాలి ఇప్పుడు? పరిశుద్ధాత్మ అనుగ్రహం కావాలి బైబిల్ అర్థం కావాలంటే. నేను 2 సార్లు చదివాను, అర్థం కాలేదు. 3వసారి చదువుతున్నాను, మెల్లగా 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 అర్థమవుతుంది. ఇది 3వసారి చదవడం. కానీ ఎక్కడ ఏ పుస్తకాలు ఉన్నాయో మళ్ళీ గుర్తుండదు. టక్కున తీయమంటే తీయలేను మళ్ళీ. కానీ దేవుడి కృప వల్ల ఎంతో కొంత, దేవుడిచ్చిన కృప వల్ల, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఆ టయానికి అది గుర్తు చేస్తాడు దేవుడు. అంతే. అది మీ అందరికి కూడా తెలుసు, వాక్యం చెప్తున్న వారికి. అంటే దేవుడి వాక్యానికి ఇంత శక్తి ఉంది. ఎంత శక్తి! జీవన్ మరణము నీ నోట పెట్టాను. నీ నోటికే నా నోటికే ఇంత శక్తి ఉంటే, నీ నోటికి నా నోటికి ఆ పక్కింటోడి వాడికి, కూతుర్లకి, కొడుకులకి పెళ్ళిళ్ళు కాకుండా ఉండునుగాక నువ్వు అంటావు చూడు, శపిస్తావు చూడు, నిజంగా అయితలేవు. నీ నోటికి అంత శక్తి ఉంటే మరి దేవుడు, ప్రపంచాన్ని చేసిన దేవుడికి ఇంకెంత శక్తి ఉండాలి? ఎందుకు వాక్యం ఎందుకు ఉచ్చరించట్లేవు? అయ్యో, మళ్ళా మార్టిన్ బ్రదర్ వస్తారేమో అనుకున్నాండి. ఇంకో 21 రోజులు పెట్టండి. రారు. బిడ్డలు ఖాళీగా లేరు. ఏంది 24 గంటలు మన దగ్గర కూర్చోడానికి వాళ్ళకి ఇంకేం పని పాట లేదనుకుంటున్నాం మనం? దేవుడు ఉపయోగించుకుంటాడు, అనాయింటింగ్ ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు, ఎక్కువగా ఉపయోగించుకుంటాడు. దొరకరు. ఇంకో ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు దొరకరు. ఇప్పుడు బోధించేవారు రేపు దొరకరు. ఇది నిజం. నువ్వు బాధపడతావు. అప్పుడు బోధించే బిడ్డలు లేరు, ఓదార్చే బిడ్డలు లేరు. అయ్యో ఏంటి నా పరిస్థితి అని బాధపడతావు. ప్రియమైన బిడ్డ, కండ్లు తెరువు. ఇప్పుడే ఉన్నప్పుడే కోతని. పంట మొత్తం చేతికి వచ్చినప్పుడు కొయ్యకుండా, పంట మొత్తం వానబడి తడిచిపోయిన తర్వాత కోస్తా అంటే ఏమైనా లాభం ఉంటుందా? దేవాదేవుడు చెప్తున్నాడు, నీకు నాకు పని పెట్టు నోరికి
అపరిశుద్ధమైన మాటలు వద్దు. పని పెట్టు నోరికి. ఎలా అండి అని అడిగితే పరిశుద్ధమైన గ్రంథంలో ఒక వాక్యం ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. నీకు ఏదైనా సిక్నెస్ వస్తే, నీకు నాకు ఏదైనా బాధ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే మనం ఎత్తి పట్టాల్సిన వాక్యం ఇది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. శాంపుల్గా చెప్తున్నాను. నా తప్పిదముల కొరకు ప్రభు నీవు గాయపడ్డావు, నా పాపముల కొరకు నీవు నలిగిపోయావు, నీవు అనుభవించిన శిక్ష ద్వారా నాకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు ఆరోగ్యము చేకూరునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను అడిగింది పొందుకుంటున్నాను ప్రభు అని ఉచ్చరించు. ఆ రోజు మొత్తం విడుదల ఎందుకు రాదు నేను చూస్తా, దేవుడు చూస్తాడు. స్వస్థత ఎందుకు రాదో దేవుడు చూస్తాడు. అన్నీ దేవుడు సమకూర్చున్నాడు. కానీ అక్కడ పెట్టిన దాన్ని తినలేకపోతున్నాం అంతే. అట్టిపండు అక్కడ ఉంది, ఒలుచుకొని తినాలి. ఒలవడం కూడా కష్టమనే ఉందండి. వాక్యం జస్ట్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్, అవును ఇది కూడా తెలియట్లేదు అమ్మా, ఎక్కడ ఏ వాక్యం ఉంటుందో, స్వస్థతకి తెలిసిన వాక్యమా లేకపోతే దీని వాక్యం అంటే, పిల్లలు ఉన్నారుగా ఇంట్లో, గూగుల్నా ఓపెన్ చేయమను. గూగుల్ నెట్ ఓపెన్ చేయమను. ప్రేయర్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ సిక్ పీపుల్ అని కొట్టితే వచ్చేస్తాయి. మొత్తం 10 వచనాలు వస్తాయి, బైబిల్ వర్సెస్. అంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడి వాగ్దానాలు అని కొట్టమను. 10 వస్తాయి, 20 వస్తాయి, 30 వస్తాయి. బైబిల్లో ఎన్ని ఉన్నాయి అన్ని వస్తాయి. అదేవిధంగా అవిశ్వాసంలో పడిపోతున్న వాళ్ళకి దేవుడి యొక్క వాగ్దానాలను కొట్టమను. బిడ్డలను అడిగి మీరు చేయండి ఆ పని. మొబైల్ ఇంత పెద్దగా ఉన్నాయిగా, అందరం ఇప్పుడు వాడుతున్నాంగా టెలిగ్రామ్ యాప్. ఆ మాత్రం మనకి తెలివి దేవుడు ఇవ్వలేదా? ఇచ్చాడు. దీనికి రాదు తెలివి, కానీ పక్కింటోళ్ళ కోసం, ఎనికింటోళ్ళ కోసం, ఉన్నోళ్ళింటోళ్ళ కోసం, ఇంకోరి గురించో మాట్లాడడానికి మనకి తెలివి ఉంటుంది. ఎవరో మనలో సీరియల్ మానేసావు, మళ్ళెందుకు మొదలు పెట్టావు? దేవుడు అడుగుతున్నాడమ్మా. సీరియల్ మానేశానని చెప్పావంట గ్రూప్లో, మళ్ళీ సీరియల్ మానేసిన దాన్ని మళ్ళెందుకు మొదలు పెట్టావు? ఇన్స్టా రీల్స్ చూడడం మానేసిన దాన్ని మళ్ళెందుకు మొదలుపెట్టావు? యూట్యూబ్ దగ్గరికి రాగానే ఆ రీల్స్ దగ్గర ఎందుకు అంత టైంని స్పెండ్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు వాక్యం వైపు చూడలేకపోతున్నావు? ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. దేవుడికి నీతోనే నాతోనే ప్రాబ్లం ఉంది. అదేంటి? ఇంత పెద్ద పరిశుద్ధమైన గ్రంథం కళ్ళెదుటుగా పెట్టుకొని డబ్బా ఫోన్ లేదంటే స్క్రీన్ ఫోన్ పట్టుకొని మన బ్రతుకులు చూడు, నా బ్రతుకు చూడు, నా అందము చూడని దాని ముందుకెళ్ళి ప్రతిసారి నేను నిలబడుతున్నా. ఎందుకు నిలబడుతున్నావు? ఆల్రెడీ బ్రదర్ చెప్పారు మార్టిన్ గారు, 21 రోజులు అలవాటు చేసుకోండి అని. నిద్రపోతున్నామా నేను? లేదంటే బ్రదర్ మార్టిన్ గారు వెళ్ళిపోయారు, గ్రూప్లో లేరు, ఇంకా బ్రదర్ మార్టిన్ గారు చెప్పారు కాబట్టి ఆ మాటలు కేవలం బ్రదర్ మార్టిన్ గారు చెప్పినట్టే మేము వింటాము, లేదంటే ఎవరు చెప్పినా మేము వినము అని తిష్టేసుకొని కూర్చున్నావా? లేకపోతే దేవుడు చెప్తున్నాడు, ఏం చేశావు? 21 రోజుల ప్రార్థన ఏం చేశావు? 21 రోజుల వాగ్దానాలు ఏం చేశావు? ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నావా లేదా? అదేవిధంగా దానితో పాటు ప్రతిరోజు దేవుడు మనకిస్తున్న వాక్య పఠనాలు రోజు ధ్యానిస్తున్నప్పుడు అందులో ఒక్క వాక్యం నీ హృదయానికి టచ్ అవుతుంది. నిన్ను బలపరిచే వాక్యం ఒకటి కనబడుతుంది. అది ఎత్తిపట్టి ప్రార్థించు ఆ రోజు మొత్తం. అరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, మనకి దేవుడి జ్ఞానమే చెప్తూ ఉంటుంది. బైబిల్ చదివాము ఆ రోజు, అయిపోయి మొత్తం నడిపిస్తాడు దేవుడు ఆ రోజు మొత్తం. పొద్దున్న లేసామా, ఎవరి ముఖం చూడొద్దు, నీ ముఖం నువ్వు కూడా చూసుకోవద్దు, నా ముఖం నేను కూడా చూసుకోవద్దు. అద్దంలా అంత అందంగా లేవు. ఆత్మ లేకపోతే నిర్జీవం. ఇది కుళ్ళు పట్టిపోతాయి ఈ ఎముకలు. ఈ అందం కూడా దేనికి పనికిరాదు. స్కిన్ తోలు ఉంటుంది. చూడండి ఏజ్ పడుతుంటే ఎలా ఉంటుంది. మన అమ్మలకి ఎలా ఉంది స్కిన్, మొత్తం కిందికి పడుతుంటుంది. అట్లే అవుతాం ఒకప్పుడు. మళ్ళీ మనం కూడా దాన్ని చూసుకున్నా గర్వం మనకి. దేన్ని చూసుకొని గర్వం? అందం చూసుకున్నా, పర్సనాలిటీ చూసుకున్నా, డబ్బు చూసుకున్నా, హోదా చూసుకున్నా, దేన్ని చూసుకొని? ఇంటి ముందున్న కారం చూసుకున్నా, లేదంటే ఇంట్లో ఉన్న బంగారం చూసుకున్నా. ఒక్క క్షణం చాలు. ఓ అవివేకి, ఈ నైట్కి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? దేవుడు అంటున్నాడు, వాక్యం పట్టు. ఏ ప్రాబ్లంకైనా సరే వాక్యం పట్టుకో. ఇది నువ్వు నేను కాదు. ఇప్పుడు గ్రూప్లో జాయిన్ అయిన 40 మంది వాక్యం విన్నారు. 40 మంది చేయకపోతే నేను ఆన్సరబుల్ కాదు, దేవుడికి నువ్వు ఆన్సరబుల్. నీకు దేవుడు చెప్పాడు, జీవము కలిగిన మాటలు మాట్లాడు, శాపపు మాటలు మాట్లాడకు ఇంటిలో పిచ్చిదానా అని దేవుడు నీకు చెప్పాడు, నాకు చెప్పాడు.
అరే మళ్ళా మాట్లాడతావు నట్టింట్లో కూర్చొని, దెయ్యంలాగా కూర్చొని. సారీ, ఎందుకు మాట్లాడుతున్నావు సాతాను పట్టినట్టు మాటలు? మాట్లాడద్దు అట్లా. కంట్రోల్ లేదండి. కంట్రోల్ వస్తుంది పరిశుద్ధమైన గ్రంథం చదువు. సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది దేవుడి ఆత్మను అడుగు. అందుకే మనం రోజు ధ్యానిస్తుంది ఇదే అంశము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము, పవిత్రాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనము, వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి, మనమందరం పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. అరే ప్రతి కామన్ ప్రేయర్లో ఎవరో ఒక బిడ్డ చేస్తూనే ఉంటుంది ఈ వాగ్దానం ఎత్తి. లేదంటే యెషయా గ్రంథం 53:5, యెషయా గ్రంథం 54:17 రిపీట్ అడిగింటున్నా. ఒక్క ముక్కైనా గుర్తుందా వాక్యం? మళ్ళీ పక్కింటామన్న ఈ సీరియల్లో అన్న మాటలు మొత్తం గుర్తుంటాయి. అత్తమ్మ కోడలు అన్నదంట, కోడలు అత్తమ్మ అన్నదంట. నేను పోయి పక్కింట్లో పుల్ల పెట్టి వస్తాను, నాకు అన్నీ తెలుసు అంటావు. మళ్ళీ అవి విడిచిపెట్టు. వ్యర్థమైన వద్దు. వ్యర్థాన్ని పట్టుకుంటే వ్యర్థంగానే అవుతాం. అర్థం కలిగిన జీవితాన్ని పట్టుకో, అర్థవంతంగా ఉంటాం. బైబిల్ వాక్యము దీనికి ఇది తప్ప ఇంకేం లేదు మన కుటుంబాలలో. అర్థవంతమైన జీవితం కేవలం బైబిలే. అది బ్రతుకు, ఇది జీవితం, దేవుడిచ్చిన కృపా వరము. అనేక పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి యొక్క చేతి లేఖనాలు ఏదైతే మనకు అందించారో, వారి యొక్క రక్తపు మడుగులలో మనకిచ్చిన లేఖనాలు ఇవి. హోలీనెస్, పవిత్రత ఉంది ప్రతి లేఖకి. పరిశుద్ధమైన వాక్యానికే కాదు, ప్రతి లేఖ పట్టుకున్న వారు గొప్ప వ్యక్తులు. పట్టుకో, గొప్పగా మారపోతే దేవుణ్ణి అడుగు. గొప్పగా ఎందుకు మారుతాం దేవుడిలో, తప్పక జరుగుతుంది. కానీ ఆలోచనలు గొప్పగా లేవు. ఒకటి ఆలోచించండి, ఒక డాక్టరు మన దగ్గరికి వచ్చి మనం వెళ్ళినప్పుడు ఒక మాట ఏదైనా అన్నాను అనుకోండి, నీకు ఈ సిక్నెస్ ఉంది, ఈ వ్యాధి ఉందంటే మనం ఏం చేస్తామంటే వ్యాధే తిరుగుతుంటుంది మైండ్లో, మన బ్రెయిన్ మొత్తం అదే ఉంటుంది. కానీ దేవుడు ఒక్క మాట అన్నాడు, నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ ప్రతి రోగాన్ని, నీ వ్యాధిని అన్నిటినీ నేను మోసేశాను, స్లీవలకి అప్పచెప్పు, సమస్తము నాకు సాధ్యమే అన్న దేవుడి మాట ఎంతమంది గుర్తు తెచ్చుకుంటాం? గుర్తు తెచ్చుకో. అదే దేవుడికి మనతో ఉన్న ప్రాబ్లం. అదే అన్నీ గుర్తుపెట్టుకుంటాం, అన్నీ గుర్తొస్తాయి. ఫోన్ గుర్తొస్తుంది. అబ్బా ఎట్లా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డాక్టర్ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందనడా ఫోన్ పట్టుకొని ఎవరికి చెప్పాలని నెంబర్లు ఎత్తుకుతాం. కానీ దేవుడికి ఎప్పుడైనా చెప్పామా? నోరు విప్పి చెప్పాల్సిందే. నోరుందా? స్వరాన్ని ఇచ్చాడా దేవుడు? ఎస్, నోరు విప్పి చెప్పు. ఎందుకు? దేవుని స్వరము మహాబలమైనది, మహాప్రభావము కలిగినది. మనలో దేవుడి ఆత్మ ఉన్నప్పుడు, మన నుండి మాట్లాడేది దేవుడి స్వరమైనప్పుడు మరి ఎందుకు స్వస్థత కలగదు? అవుతుంది. దేవుడి మహిమార్థమై ఒకవేళ పునీతుల్లాగా ఉండము మ్యాక్సిమం చాలామంది అంత గొప్పగా, కానీ అంత లెవెల్కి ఇంకా మనం వెళ్ళలే. దేవుడి దయవల్ల ఇంకా వెళ్తే మంచిదే. కానీ పునీతులు ఎట్లా చేశారు? వేరే వారికి స్వస్థతలు అవ్వడానికి వీరు వారి యొక్క వ్యాధిని స్వీకరించారు, సిక్నెస్ని స్వీకరించారు, వారి బాధలను స్వీకరించారు. వీరి మీదకి వచ్చినప్పుడు గొనగలే సనగలే వారికి స్వస్థతలు అయిపోయాయి. వీరికి ఉన్నప్పటికీ కూడా భరించారు. ఇది దేవుడి యొక్క కృప. అంటే అడిగి పొందుకున్నారు అన్నీ. మనం ఇది కేవలం ఆశీర్వాదం అడుగుతాం కదా, కానీ వాళ్ళు అలా కాదు. బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, అవమానాలు, నిందలు అడిగారు, కానీ కంప్లైంట్ చేయలే. అయ్యా తట్టుకునే ఆత్మశక్తిని దయచేయి, తట్టుకోవడానికి నిగ్రహ శక్తిని దయచేయి, తట్టుకోవడానికి నీ బలాన్ని దయచేయి ప్రభువా, నాకు తోడుగా ఉండయ్యా చాలు అన్నారు. కానీ నీలాగా నాలాగా వాళ్ళు గొనగలేదండి. ఈ మన అగతమ్మ గారు చివరిగా ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేసిన తర్వాత తీసుకొచ్చి కాలే నూనెలో వేశారు. కాలే నూనెలో వేస్తే శరీరం మొత్తం కాలిపోయింది. ఆ సమయంలో మొత్తం భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడో అక్కడికి పరిగెట్టారు. ఆమె బ్రతికి బయటపడింది, కింద పడింది. కింద పడి కాలిన శరీరంతో దేవుని స్తుతిస్తూ మరణించింది. ఒక్కసారి ఆలోచించు, మనం ఆమె పరిస్థితిలో ఉంటే అసలు ఉంటామా? ఆమె పరిస్థితిలో దేవుని అంతగనంగా మనం ప్రేమిస్తామా? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం,
నా చిత్తానుసారముగా పిలువబడిన వాడికి, నా చిత్తానుసారముగా నన్ను ప్రేమించు వాడికి, నా చిత్తానుసారముగా పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. మరి అగతమకు అదంతా జరుగుతుంటే సమస్తం ఎందుకు సమకూడలేదు? ఆమె అడిగింది చచ్చిపోవాలని, దేవుడి మహిమార్థమే జరిగింది. అందుకే జరిగింది. ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంది, క్రీస్తు సాక్షిగా నేను మరణించాలి అని. పేతురు గారు కోరుకున్నారు, చనిపోయారు. పౌలు గారు కోరుకున్నారు, చనిపోయారు. మామూలు మరణాలు కాదమ్మో ఇవో, మామూలు మరణం. నీకు నాకు ఏదైనా చిన్న వ్యాధి రాగానే పుట్టుక్కుమని పోతాను తెలియకుండా, అవి కాదు. మరణ వేదన, ఆక్రందన, చచ్చిపోవాలి. ఆ బాధ పడలేకనే సగం. తీసుకుపోరాదయ్యా, కాళ్ళ నొప్పులు ఎక్కువైతున్నాయి, కీళ్ళ నొప్పులు ఎక్కువైతున్నాయి, అయ్యో తీసుకుపోరాదయ్యా, గర్భఫలం ఇస్తలేవు, మా పక్కింటోళ్ళకి చాలా ఉంది ఆస్తి, మాకు లేదు, తీసుకుపోరాదయ్యా, ఎందుకు ఈ బ్రతుకు, అడక్క తినే బ్రతుకు, తీసుకుపోరాదయ్యా, నన్ను నా భర్త హింసిస్తున్నాడు, తీసుకుపోరాదయ్యా, మా అత్త మామయ్య బాధ పెడుతున్నారు. గిదా మన ప్రార్థనలు. అయ్యో మన ప్రార్థన ఇది. ఎప్పుడు సెల్ఫిషే మన ప్రార్థనలో. ఎప్పుడు మనం బాగున్నామా, కొంచెం బాధ రాగానే కథం, దేవుడే లేడు, దేవుడుంటే గీ బాధలు ఎందుకు. పునీతులు అనలేదు, దేవా నీ బాధ ఎక్కువగా ఉంది, నాకు ఇస్తావా, నేను మోస్తాను. అందుకే దేవుడు గొప్పవాడండి మన తండ్రి. వాక్యం ఏమొచ్చాడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం చెప్పలే కదా మీకు గ్రూప్లో. నాకు దేవుడు వద్దన్నా ఇచ్చాడు, పిలిచి మరీ ఇచ్చాడు. మెట్టుగూడ చర్చిలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ఒసగెదను. ఇంత మాత్రమే సరిపోలేదు, కిందికొద్దాం. నా కాడిని మీరెత్తుకొనుడు. నా కాడి అంటే దేవుడు ఈ లోకంలో పడ్డ శ్రమలు, బాధలు, కన్నీళ్ళు ఎవరి కోసం? ప్రపంచంలో రక్షణ రావాలి, వెలుగు రావాలి, ఆత్మలు రక్షింపబడాలి అని ఆ కాడిని ఎత్తుకోమంటున్నాడు దేవుడు. ఈ కాడికి ఇంకొక పేరు కూడా ఉంది చూడండి. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. కోపం వస్తుంది కాడెత్తుకున్నప్పుడు, బరువెత్తుకున్నప్పుడు కోపం వస్తుంది, తాపం వస్తుంది, శాప మాటలు వస్తాయి, ఏమేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చచ్చిపోవద్దు అవుతుంది కూడా. ఆ సమయంలో ఏమనిపిస్తుందంట? వినమ్రత కావాలి, సాధు స్వభావము కావాలి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? మీరు నా నుండి నేర్చుకొనుడు అని దేవుడు అంటున్నాడు. పరిచర్యకి ప్రేమ ఒకటే ఉంటే సరిపోదు. ప్రేమలో అనేక ఆత్మఫలాలు ఉన్నాయి. సహనం, ఓర్పు, విధేయత, కొంచెం తగ్గి ఉండడం. తగ్గాల మొత్తం. నాకు వాక్యం తెలుసు కదా, నేను చెప్పింది అందరు వినాలి. నో, వాళ్ళు చెప్పేది కూడా నువ్వు వినాలి. నేను చెప్పింది మీరు వినాలి, మీరు చెప్పింది నేను వినాలి. ఇది ఐక్యత అంటే. నేను ఒక్కదాని చెప్పిందే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ చెప్పింది రాంగ్ అని గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉండొద్దు. ఒక్క ఆమె చెప్తేనే వాక్యం బాగా చెప్తుందండి, మిగతా వాళ్ళందరూ ఏం బాగా చెప్తలేరు, అందుకే వాళ్ళందరూ జాయిన్ అయినప్పుడు నేను జాయిన్ అవ్వను. ఒక్క ఆమె మాత్రమే నాకు నచ్చింది. నీ నచ్చడానికి రాలే గ్రూప్లోకి, వాక్యం వినడానికి వచ్చావు. గుర్తుపట్టు. అతడు మీరు మీ ఆత్మల యందు విశ్రాంతి పొందురు. అప్పుడు యాక్చువల్లీ అతడు అని ప్రింట్ మిస్టేక్ పడింది అనుకుంటా. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. కాడినెత్తుకుంది, కష్టంగా ఉంది, అయినప్పటికీ ఆత్మలో విశ్రాంతి పొందమని ఎలా చెప్తున్నాడు దేవుడు? ఏలనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. బిడ్డా, నీకొక్కదాని నేను ఇవ్వలే కాడి, నీ ఒక్కదాని మీద బిడ్డా, నీ ఒక్కదాని మీద బరువు మొత్తమేలే. నా బరువు తేలికగా ఉంటుంది, నా కాడి సులువుగా ఉంటుంది. ఎలా? నాతో ఉండాలి నువ్వు, నాలో అంటుకట్టబడాలి, ఉండాలి నువ్వు. ఆ సమయంలో వారు చచ్చిపోయారంటే అండి, అంత మరణ వేదన రంపాలతో కోస్తున్నప్పుడు కూడా అంతెందుకండి, ఇంజెక్షన్ ఇవ్వకుండా ఎక్కడైనా లేబర్ పెయిన్స్, ఈ యొక్క గర్భిణీ స్త్రీలకి ఎక్కడైనా డెలివరీ చేశారా? పొట్ట కోసి తీస్తారా? చచ్చిపోతుందామా? కానీ అది ఎక్కడా జరగలేదు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఇవ్వరు. మత్తు అయిపోయేలోపు వాళ్ళు డెలివరీ చేయాలి. అంటే మన దేవుడు ఇలాంటి మత్తుని మనకేదో ఇస్తున్నాడు. ఏంటది? పరిశుద్ధాత్మ. ఏంటది?
పరిశుద్ధాత్మ. ఏంటది? మత్తు. నొప్పి తెలియదని కాదు, నొప్పి తెలుస్తుంది, కానీ తట్టుకునేంత శక్తి దేనికుంది? మత్తుగా అవుతుంటాము దేవుల్లో ఆనందిస్తూ ఉంటాము, దేవుడి ఆత్మలో ఉంటాము కాబట్టి దేవుడు తెలియకుండా ఒక్కొక్కసారి మనల్ని తీసుకెళ్తాడు. అంతెందుకండి, అయ్యో ఇలాంటి మరణమే రావాలా, మంచి మరణం రాదా మరి దేవుని నమ్ముకుంటే అంటే వస్తుంది. గొప్ప విషయం వస్తుంది. ఎలా బ్రతికితే? హానోకు దేవుడితో సహచరుడై జీవించను కనుక, హానోకు దేవుడితో నడిచను కనుక హానోకుని దేవుడు కొనిపోయాను. అంటే ఎక్కడా కూడా చనిపోలే హానోకు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఏలియా గారు అగ్ని రథముల ద్వారా తీసుకెళ్ళబడ్డారు పరలోక రాజ్యములో. ఎలీషా చూస్తుండగానే జరిగింది. అది నిజం, మన పట్ల కూడా జరుగునుగాక దేవుడి చిత్తమైతే. ఆమేన్. ఈ నమ్మకం లేకుండా పరలోక రాజ్యం గురించి ఏం మాట్లాడలేవు. అందుకే ఆమేన్ అని చెప్పాను. మరియ తల్లి ఆత్మ శరీరములతో పైకెత్తబడింది పరలోక రాజ్యానికి. ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. నువ్వు నేనే ఒక సాక్షి, నువ్వు నేనే ఒక టెస్టిమోనీ, సాక్షులుగా నిలబడదాం.